నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ నగరంలో గంజాయి ముఠా మరోసారి రెచ్చిపోయింది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 యువకులు మద్యం గంజాయి మత్తులో తీవ్ర బీభత్సం సృష్టించారు. ఓటీ స్టాల్ యజమానిపై దాడి చేసి అడ్డుకోబోయిన వాళ్ళని సీసాలతో గాయపరిచారు. నగరంలో శాంతి భద్రతలకు సవాల్ విసురుతున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక సోమవారం సాయంత్రం దాదాపు 6:30 నుంచి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్దకు 7 యువకులైతే వచ్చారు. వాటర్ బాటిల్ తీసుకున్న వారిలో ఒకరు కౌంటర్ పై ఉమ్మివేశారు. ఎందుకు ఇలా చేశావని యజమాని ప్రశ్నించడంతో ఆగ్రహంతో అతనిపై దాడికి దిగారు. ఈ అటాక్ ఆపేందుకు ప్రయత్నించిన వారిపైన సీసాలతో దాడికి పాల్పడ్డారు. అక్కడే పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. మిల్స్ కాలనీ పరిధిలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో రాత్రి సమయాల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ దాడి ఘటనపై బాధితుడు మిల్స్ కాలనీ పోలీసులకైతే ఫిర్యాదు అందించాడు. ఆ 7 నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఆ రౌడీ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. ఇక నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు గొడవ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు జరిగింది? థ్యాంక్ యూ మాధవి. వరంగల్ నగరంలో రోజు రోజుకు రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా అని చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్స్ కు బానిసైన విద్యార్థినులు కాకుండా కొంతమంది జులాయి యువకులు కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున రెచ్చిపోవడం జరుగుతుంది. వరంగల్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం ఏదో ప్రాంతంలో ఏదో చుట్టూ, ఎందుకంటే మొత్తం ఇటు కాలేజీలు ఎక్కువ శాతం ఉంటాయి, దాంతో పాటు యువకులు కూడా ఇక్కడ విశాలమైన ప్లేసెస్ ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి ఇక్కడ యువకులు పెద్ద ఎత్తున గంజాయి కానీ దాంతో పాటు మద్యం సేవించి నిరంతరం ఏదో ఒక గొడవలో తలెత్తడం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం చూస్తే ఒక యువకుల్ని సెల్ఫీ తీస్తూ మరియు అతనిపై బండరాలు కూడా గంజాయి తాగి బండరాలతో విచరణ రహితంగా కూడా కొట్టడం జరిగింది. అది మర్చిపోక ముందుకే ఆ ఘటన ముందుకే మరో ఘటన కూడా ఈ యొక్క ఏదైతే గణపతి కాలేజీలో అంటర్ రోడ్ బైపాస్ రోడ్, ఈ యొక్క రోడ్డుకు సంబంధించి అక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది. టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి కొంతమంది యువకులు, సుమారు 7 నుంచి 10 మంది యువకులు అక్కడికి వెళ్ళి గంజాయి మత్తు మరియు మద్యం మత్తులో ఉండి వారి యొక్క హల్చల్ చేయడం జరిగింది. అక్కడ పక్కనే ఉన్న టీ స్టాల్ మీదకి వెళ్ళి అతన్ని పై దుర్భూషలాడటంతో కాకుండా ఆ టీ స్టాల్ పైన అతని పైన భూమి వేయడంతో పాటు ఆ టీ స్టాల్ అక్కడ ఉన్న ఏదైతే టీ పెట్టే బౌల్ ఉంటుందో ఆ బౌల్ లో కూడా మొత్తం వాళ్ళు ఉమ్మి వేసి కొంచెం నానా రకంగా చెప్పరాని రకంగా వాళ్ళు మాటలంటూ ఒక యజమానిపై దాడులు చేయడం జరిగింది. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఎవరైతే యువకులను ఆపడానికి ప్రయత్నం చేసిందో వారిపైన కూడా దాడులు చేయడం జరిగింది. కొంతమందికి అక్కడ మొత్తం సుమారు ఒక 5 నుంచి 7-8 మంది వరకు కూడా గాయాలైనట్టు తెలిసింది. ఇదే కాకుండా చూస్తే ఈ మొత్తం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దాన్ని బట్టి మనం చూస్తుంటే ఒక హోటల్ యజమాని పైన కూడా అతని బట్టలు విప్పి కూడా కొట్టే విజువల్స్ లో కూడా మనం చూడవచ్చు. అదే కాకుండా ఈ యొక్క రోజు రోజుకు రెచ్చిపోతున్న ఈ యొక్క ముఠాలను గత కొద్ది రోజుల క్రితమే వరంగల్ ఏసీపీ ప్రకాష్ శుభం గారు కూడా పిలిచి వీరందరికీ కూడా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఇలాంటి గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు తీసుకొని పట్టుబడిన యువకులు ఉన్నారో వారందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క ఎవరైతే అల్లరి ముఖాలు ఉన్నారో వారి యొక్క పద్ధతి మార్చుకోకపోవడంపై మరి రానున్న రోజులలో కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా సామాన్యమైన ప్రజలు కూడా జంకుతున్నారు. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో నిరంతరం చుట్టుపక్కల ఇటు బొల్లికుంట వాగ్దేవి కాలేజీ, గణపతి కాలేజీ, దాంతో పాటు తాళ పద్మావతి కాలేజీ, మరికొన్ని హై స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క మిల్కాని ఏరియాలో నిరంతరం రోజు చూసినా కూడా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంది. ఈ యొక్క స్టేషన్ పరిధి కూడా చాలా పెద్దగా ఉంటుంది. అయినా కూడా అధికారులు కూడా ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కట్టడి చేయాలని ప్రయత్నాలు చేసినా కూడా అది సద్దుమనగకుండా రోజు రోజుకు రెచ్చిపోవడం జరుగుతుంది. సుధాకర్, అసలు అంటే ఆల్రెడీ గంజాయి మీద ఆ పోలీసులంతా ఉక్కుపాదం మోపుతున్నారు. బట్ అలాంటి టైంలో గంజాయి అసలు ఎక్కడి నుంచి అందుతుంది వీళ్ళకి? అలాంటి కూపీలు ఏమైనా లాగారా పోలీసులు? సమాచారం ఏమైనా ఉందా? మాధవి, ఇక్కడ గంజాయి ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి చూస్తే, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో దిగుమతి అవుతుంటది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి బీహార్ కానీ, ఒరిస్సా మరియు ఇటు కలకత్తా కొంతమంది యూపీ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ శాతం నివసించి ఉండడం జరుగుతుంది. వీళ్ళంతా స్థానికంగా
వర్క్స్ కూలీ వర్కులు చేసుకునే వాళ్ళే వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఒక గంజాయి మామూలు వ్యక్తులకు కూడా చాలా వరకు అలవాటు చేస్తున్నారని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో కొన్ని క్వారీలు కూడా ఉంటాయి. ఈ క్వారీలలో ముఖ్యంగా పనిచేసేది ఈ యొక్క బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్, యూపీ మరియు ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఎక్కువ నిరంతరం వాళ్ళు సిగరెట్ కానీ లేకపోతే చుట్టాలలో బీడీలలో పెట్టుకుని వారి యొక్క గంజాయి సేవించడం జరుగుతుంది. అలాంటిది ఈ మామూలుగా ఉన్న యువతకు కూడా, ఎందుకంటే ఇటు మద్యం ధరలు చూస్తే విపరీతమైన రేట్లు అయిపోవడంతో పాటు ఈ యొక్క గంజాయి తక్కువ ధరకు దొరకడంతో పాటు ఈ గంజాయి తక్కువ మోతాదులో సేవించినా కూడా వారికి ఎక్కువ అంటే వారికి డోస్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంగానే యువత కూడా వీళ్ళందరూ కూడా దాన్ని ఎక్కువ సేవించడానికి తక్కువ డబ్బులతో ఎక్కువ మత్తు తీసుకుంటారని చెప్పేసి ఉద్దేశంగానే ఈ యొక్క యువత కూడా, ఎందుకంటే ఉన్నతమైన విద్యార్థులు కానీ ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చేవారు కాదు. వీళ్ళంతా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన పేదరికం నుండి వచ్చిన వాళ్ళే. ఇలాంటి వాటికి ఎక్కువ శాతం ఆకర్షణలై వాళ్ళు అట్లా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మాది రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వరంగల్లో గంజాయి మత్తులో యువకులు బీభత్సం సృష్టించారు. మరి ఇలాంటి యువకుల భరతం పట్టడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు గంజాయి ఎక్కడి నుంచి అందుతుంది? అంత ఎక్కువ మొత్తంలో వాళ్ళకి అందడానికి సోర్సెస్ ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఇలాంటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.